అజయ్, విజయ్ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. కొన్నాళ్ళకి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. భార్యలు వచ్చారు. అజయ్ భార్యకి విజయ్ అంటే అంతగా పడేది కాదు. విజయ్‌తో మాట్లాడొద్దని చెప్పి ఆమె ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. అజయ్ వాళ్ళు ఊర్లో లేనప్పుడు ఏదో షాక్ సర్క్యూట్ వల్ల అజయ్ వాళ్ళ ఇల్లు మొత్తం కాలిపోయింది. చాలా ఆస్తి నష్టం వచ్చింది. పిల్లల్ని కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అజయ్‌కి ఎలా అయినా సహాయం చేయాలని విజయ్ బాగా ఆలోచించి, విజయ్ భార్య కలలను బాగా నమ్మేది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమైతాయని ఆమె నమ్మేది. ఒకరోజు 5కి ఉలికిపడి లేచి, నా కలలో దొంగలు వచ్చారు. మన ఇంట్లో ఉన్న బంగారాన్నంతా తీసుకువెళ్ళిపోయారు. అమ్మో! నీ బంగారం అంతా ఇచ్చేయి, ఎక్కడైనా దాచిపెడతా అని చెప్తాడు. తను నిజమేనని చమ్మి బంగారం ఇస్తుంది. ఆ బంగారం అంతా తీసుకువెళ్ళి విజయ్ అజయ్‌కి ఇచ్చేసి, ముందు నీదంతా సెట్ చేసుకో, తర్వాత నాకిద్దువులేరా అని చెప్తాడు. అలా జరిగిన 2 రోజులకే విజయ్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. అంతా సద్దుమణిగగా విజయ్ భార్య, ఏవండీ ఇప్పుడు ఏం లేదు కదా! బంగారం తీసుకొచ్చేయండి. త్వరలో ఫంక్షన్ కూడా ఉంది అని అడుగుతుంది. అజయ్ వచ్చి, చాలా థాంక్స్ రా! ఇదిగో మీ బంగారం. ఇప్పుడు నాకంతా బానే ఉందని చెప్పి ఇచ్చి ఏంటండి ఇదంతా? మరి మీరు మీ స్నేహితునికి బంగారం ఇస్తే ఆ రోజు దొంగలెలా పడ్డారు? అని చెప్పి విజయ్ భార్య అడుగుతుంది. నీకు చెప్తే నువ్వు ఎక్కడ ఇవ్వనంటావో అని చెప్పి నేనే అలా చెప్పి ఇచ్చా. దొంగలను కూడా అరేంజ్ చేసింది నేనే అని చెప్పి విజయ్ చెప్తాడు. అంతే.